బస్సు దిగినోళ్ళు పొలాలలో శవమై తేలారు అమ్మ కూతురు. ఇప్పుడు ఇది సంచలనం సృష్టిస్తోంది. ఏలూరు జిల్లా ఒంగుటూరు మండలం నల్లమాడు ఆయకట్ట ప్రాంతంలో జీడి మామిడి తోటల్లో 3 రోజుల క్రితం జరిగిన జంట హత్యలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. మృతులు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన తల్లి కుమార్తెగా గుర్తించారు. వీళ్ళిద్దరిని శుక్రవారం రాత్రి హతమార్చినట్టు తెలుస్తోంది. అనంతపల్లికి చెందినటువంటి గంట ఆందోబాయికి 4 పిల్లలు. వీళ్ళలో వెంకటలక్ష్మి అందురాలు కావడంతో 2009లో బ్యాక్లాగ్ పోస్ట్ ఏలూరు మున్సిపాలిటీలో అటెండర్ ఉద్యోగం వచ్చింది. తల్లి ఆందోబాయితో కలిసి ఏలూరులో ఇల్లు దిగి తీసుకుని ఉద్యోగం చేస్తోంది. వెంకటలక్ష్మి సోదరుడు సుదర్శన్ కూడా వీళ్ళతో ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఏలూరులో తల్లి కుమార్తె బయలుదేరి ఫంక్షన్కి వెళ్లేందుకు దోబచెర్ల వచ్చారు. రాత్రి 8 గంటల సమయంలో దోబచెర్ల చేరినట్టు ఏలూరులో ఉన్న కొడుక్కి తల్లి ఫోన్ చేసి చెప్పింది. 9 గంటల నుంచి వాళ్ళ ఫోన్ పనిచేయలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఆలపాటి వేణు అనే రైతు పొలంలోకి వెళ్ళగా అక్కడ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, ఇతర పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. జెండా హత్యల విషయం తెలియడంతో నల్లజర్ల, ఉంగుటూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. అటుగా వెళ్తున్న వ్యక్తి మృతులను గుర్తించి అనంతపల్లికి చెందిన వాళ్ళని చెప్పడంతో వాళ్ళ బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో హంతకుల కోసం వెతుకుతున్నారు. శుక్రవారం రాత్రి బస్సు దిగిన తర్వాత తల్లి కుమార్తె ఆటో ఎక్కువ ఉండొచ్చని ఆటో డ్రైవర్ వెళ్ళిన నల్లమాడు ఆయకట్టు పరిధిలో జీడి తోటకు తీసుకెళ్లి బంగారం, నగదు కోసం హతమార్చి ఉండొచ్చని భావిస్తున్నారు. హంతకులు ఎవరు, హత్య కారణాల మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.